నలుగురు ఏమనుకుంటారు అనే ఒక్క మాట మన లైఫ్లో మనం తీసుకునే ఎన్ని డెసిషన్స్ని మార్చేస్తుందో తెలుసా? మనకి ఎప్పుడు లైఫ్లో ఏదో ఒకటి ట్రై చేయాలనే ఉంటుంది, కానీ వెంటనే మైండ్లో నేను ఫెయిల్ అయితే నలుగురు ఏమనుకుంటారు, నన్ను జడ్జ్ చేస్తే అని ఆలోచిస్తూ చేయాలనుకున్న దాన్ని మనమే పక్కన పెట్టేస్తాం. ఇదే పీపుల్ ప్లీజింగ్లో ఒక పార్ట్. అందరినీ హ్యాపీగా ఉంచడం మాత్రమే కాదు, మనకేం కావాలో కంటే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన డెసిషన్స్ని తీసుకోవడం. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. మనకి నచ్చిన దాన్ని ట్రై చేయడానికి ముందు అది ఎలా ఎండ్ అవుతుందో మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక డెసిషన్ సక్సెస్ఫుల్ అయితే మనకి హ్యాపీనెస్ వస్తుంది. అదే డెసిషన్ మనం అనుకున్నట్టు జరగకపోతే అక్కడితో అది వేస్ట్ అయిపోయినట్టు కాదు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో మనం సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. ఓడిపోతామనే భయంతో మనం చేయాలనుకునేది మటుకు ఆపకూడదు. లైఫ్లో ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు ట్రై చేసి ఉంటే బాగుండేది అనే రిగ్రెట్ మాత్రం ఉండకూడదు. మనకి నచ్చింది చేయడానికి పర్ఫెక్ట్ ఏజ్ అంటూ ఏదీ లేదు. ద బెస్ట్ టైమ్ ఈజ్ నౌ.